హలో హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మంచి ఫేస్ ప్యాక్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా సింపుల్, మంచి మంచి వైటనింగ్ ఫేస్ ప్యాక్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి. ఈరోజైతే ఒక మంచి ఫేస్ ప్యాక్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా యూజ్ఫుల్ ఉంటుంది. తక్కువ బడ్జెట్ తోటి అసలు ఇంట్లో వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు అండి ఫేస్ ప్యాక్ అనేది. మనం బిజీ లైఫ్లో ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మనకి ఎండలో వెళ్ళినప్పుడు మొత్తం ట్యాన్ అయిపోవడము అవుతుంటుంది కదా. ఆ ట్యాన్ పోవడానికి కానీ మచ్చలు పోవడానికి కానీ ఇన్స్టెంట్ గ్లో వైటనింగ్ మాస్క్ లెక్క అండి ఇది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసే ముందర ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చేసిన తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది నొక్కారంటే మీరు నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఆ వీడియో ఓపెన్ చేసుకొని అయితే చూడొచ్చు. ఇప్పుడైతే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ప్రాసెస్లోకి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే చేసుకోవచ్చు అండి, ఇంట్లో వాటితోటే చేసుకోవచ్చు. హనీ అండ్ బనానా అండ్ కాఫీ పౌడర్ అండి, ఈ మూడింటితోటే మనము వైటనింగ్ మాస్క్ అయితే చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకే ఫ్రెండ్స్, ఫేస్ ప్యాక్ వేసుకోకముందు నా ఫేస్ ఎలా ఉందో చూపిస్తున్నానండి. చూడండి, నాదైతే ఎంత ట్యాన్గా ఉందో అసలు. ఇప్పుడైతే 3 ఇంగ్రీడియంట్స్ అండి: హనీ, అరటిపండు అండ్ కాఫీ పౌడర్ అండి. బనానానైతే బాగా పండిన అరటిపండునే తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రిజల్ట్ అనేది మస్తు అంటే మస్తు అనిపిస్తుందండి. ఇప్పుడు హాఫ్ బనానా కంటే కొంచెం తక్కువనే తీసేసుకొని ఆ బనానాని మొత్తం స్మాష్ చేసుకుంటున్నాను చేయితోటే. ఏం ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా మెత్తగా ఇలా చేసుకుంటున్నాను, చూసారా? అలా చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే 1 స్పూన్ అయితే నేను హనీ వేసుకుంటున్నానండి. నాకు అలవాటే కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. 1 స్పూన్ తోటి అయితే బనానా వేసుకొని 2 రూపీస్ ప్యాకెట్ కాఫీ పౌడర్ బ్రూ ప్యాకెట్ తీసుకున్నానండి. అది మొత్తం వేసేసుకోండి. దాంట్లోకి అయితే వేసుకొని మంచిగా 2-3 కలిపేటట్టు, మంచి కలిసేటట్టు, ఉండలు లేకుండా మంచిగా ఫేస్ మీద సాఫ్ట్ క్రీమ్ అయ్యేటట్టు చాలా మంచిగా కలుపుకోండి. అప్పుడే ఫేస్ ప్యాక్ అనేది మంచిగా పట్టేస్తుందండి, లేదంటే గడ్డలు గడ్డలు ఉంటే పట్టదు. చూసారా? ఇలా మీకైతే ఇప్పుడు చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అంతా రెడీ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలండి. మంచిగా థిక్ లేయర్లో అప్లై చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ మీకు బనానా, హనీ అండ్ కాఫీ పౌడర్ గురించి అయితే చెప్తానండి. ఈ అరటిపండు, కాఫీ పొడి మరి తేనె నుంచి అయితే మంచి చర్మాన్ని హైడ్రేటెడ్గా చేస్తుందండి. అలాగే ఎక్స్ఫోలియేట్ చేయడానికి మరియు ఇంకోటి ఏంటంటే కాంతివంతంగా చేయడానికి కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి, అరటిపండులో తేమ అండ్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి, అందిస్తుంది కూడా మంచిగా. కాఫీలో ఏంటంటే ఎక్స్ఫోలియేట్గా పనిచేస్తుందండి. తేనె ఏంటి అంటే బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అండ్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. మంగు మచ్చలు, నల్ల మచ్చలు, ట్యాన్ రిమూవల్ ఏది ఉన్నా రిమూవ్ చేస్తుందండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకొక విషయం చెప్పాలండి, ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో తేనెలో అండ్ అరటిపండులో మంచి లక్షణాలు ఉంటాయండి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల ఏంటంటే మొటిమలు తగ్గించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ మచ్చలతో పోరాడే తత్వం కూడా ఈ తేనెకు అనేది ఉంటుందండి. అందువల్ల చాలా బ్రైట్నెస్ ఉంటుంది. ఇంకొకటి, అరటిపండుకు కూడా అండ్ కాఫీ పౌడర్కి కూడా అండి యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో కూడా ఉంటాయి కాబట్టి ముడతలు తగ్గించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏజ్ ఉన్నట్టు వృద్ధాప్య లక్షణాలు అన్నది తెలిసిపోతుందండి. ఇది మస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ ఫేస్ ప్యాక్ అంతా అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ అయినా అది ఆరేంత వరకు మంచిగా ఆరబెట్టుకోండి. ఫ్యాన్ గాలి కాకుండా న్యాచురల్గా ఆరనివ్వండి, అప్పుడే రిజల్ట్ బాగా కనపడుతుంది. చూసారా? ఇక్కడ బిఫోర్, ఇక్కడ ఆఫ్టర్ అండి. చాలా అంటే చాలా నీట్గా కనిపించింది అసలు. ఎంత బాగా వచ్చింది చూడండి రిజల్ట్. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇదంతా
క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం కడిగేసుకున్న తర్వాత ఏదైనా మీ దగ్గర వ్యాజ్లిన్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏ క్రీమ్ ఉన్నా మాయిశ్చరైజర్ క్రీము పెట్టేసుకొని మంచిగా అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసేసుకొని వదిలేసుకోండి అలానే. ఎందుకంటే ఇప్పుడు అంతా మనము ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత డ్రై అవ్వకుండా ఉండడానికి ఈ ఈ మాయిశ్చరైజర్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.